హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దోశ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నేనైతే 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఇంకా హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం కందిపప్పు, కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలండి. మెంతులు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు అరుగుదలకి చాలా మంచిదండి. ఇంకా కందిపప్పు అయితే దోశ కలర్ చేంజ్ చేస్తుందండి. దోశ అయితే చాలా కలర్గా వస్తుంది కందిపప్పు యాడ్ చేయడం వల్ల. ఇలాగా 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలాగా 8-9 అవర్స్ అయితే వాటర్లో నానబెట్టుకోవాలండి రైస్. ఈవినింగ్ అయితే 8 అవర్స్ తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నైట్ అంతా బయట పెట్టాలి. చూసారు కదా, నైట్ అంతా బయటే ఉంచేసాను ఈ దోసపిండి. చూడండి ఎంత మంచిగా పొంగిందో దోసపిండి అయితే. ఓన్లీ 8 అవర్స్ బయట ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, మంచిగా పొంగిందండి దోసపిండి. ఇప్పుడైతే దోశ ప్రిపేర్ చేసుకుందామండి. 8 అవర్స్ కంటే ఎక్కువసేపు ఉంటే దోశ పిండి అనేది పులిసిపోతుందండి, పుల్లగా అయిపోతుంది. ఓన్లీ 8 అవర్స్ సరిపోతుందండి బయట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.